ఆ దేవుడైతే ఇష్టానుసారముగా ఇక్కడ ఏం చేస్తున్నారు? వారి యొక్క బంగారము అంతా పోగు చేసుకోనంట మోషే కొండ మీద ఉన్నాడు. కొండ మీద ప్రార్థనలో దేవునితో గడుపుతా ఉంటే ఆ కొండ దిగి రాకముందు ప్రజలు అహరోను అనే అతని దగ్గరకు వచ్చి, ఈ అహరోను ఎవరో కాదు, మోషే యొక్క సహోదరుడే. ప్రియులరా, మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మన యొక్క శ్రమల్ని విడిపించిన తర్వాత ఒక రకముగా, శ్రమలో ఉన్నప్పుడు ఒక రకంగా మనం ఉండకూడదు. శ్రమలో ఉన్నప్పుడేమో నిస్వార్థమైన భక్తి చేస్తాం. ప్రభు శ్రమల నుంచి విడిపించిన తర్వాత, విడుదలనిచ్చిన తర్వాత స్వార్థమైన భక్తి చేస్తాం. అలాగే చేశారండి ఇశ్రాయేలీలు. ఏం చేశారు? వారి యొక్క భార్యల పోగులు తీసుకొని, బంగారపు పోగులు తీసుకొని బంగారముతో ఒక దూడను చేశారట. ప్రభు ఆజ్ఞ ఏంటి? మీరు భూమి క్రిందే కానీ, ఆకాశం అందే కానీ, నీటి అందే కానీ, భూమి మీద ఉన్న దేనికి సాగిలపడకూడదు, దేనినైనాను మీరు చేసుకొని వాటిని పూజింపకూడదని చెప్తే ఏం చేశారు? ఇక్కడ దూడను చేసుకున్నారు. దూడను చేసుకొని ఏం చేస్తా ఉన్నారు? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తి దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. మోషే ఏమైపోయాడో తెలియదు వాళ్ళకి. ఎంతో కష్టపడి ప్రార్థన చేసి వారి శ్రమల నుంచి విడిపించిన తర్వాత మోషే కంటికి కనపడలేదు, దేవుడు కంటికి కనిపించట్లేదు. ఇష్టానుసారముగా జీవిస్తా స్వార్థపూరితమైన భక్తి చేస్తా ఉన్నారు. ప్రియులరా, వెంటనే దేవుడికి కోపం వచ్చి నశింప చేస్తానని అన్నాడంట. చూడండి, 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించెదనేమో అని మోషేతో చెప్పాను. అంటా ఉన్నాడు, అయ్యా మీరు శ్రమలున్నప్పుడేమో నా యొద్దకు వస్తా ఉన్నారు, అనారోగ్యులుగా మీరున్నప్పుడు నా యొద్దకు వస్తా ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే నా యొద్దకు వస్తా ఉన్నారు, తర్వాత మీ ఇష్టానుసారముగా మీరు జీవిస్తా ఉన్నారు. ఆ శ్రమల్ని నేను తీసివేశాక మీరు లోబడనొల్లని ప్రజలు, మీరు మాట వినని ప్రజలు అని అంటా ఉన్నాడు. ప్రభు కోపంతో అంటా ఉన్నాడు, నేను మీతో కూడా ఇంకా రాను, మీ పట్ల కార్యాలు జరిగించను. మీరు లోబడనొల్లని ప్రజలు. ఒకవేళ నీవు నన్ను బతిమలాడి రమ్మంటే నేను మిమ్మల్ని త్రోవలో చంపేస్తానేమో అనేసి ప్రభు అంటా ఉన్నాడండి. అప్పుడు మోషే ఏం చేశాడో తెలుసా? మోషేని ఏమన్నారు వీళ్ళు దూడని చేసుకొని ఆరాధించేటప్పుడు? అంత కష్టపడి ప్రభు చెప్పిన ఆజ్ఞ మీరకుండా ఆ యొక్క ఐగుప్తి నుంచి విడిపిస్తా ఉంటే మోషే ఎవడు అనేసి అన్నారా లేదా? మోషే ఏమాయనో మాకు తెలీదు, ఎక్కడికి పోయాడో మాకు తెలియదు, నీవే అని అహరోని దగ్గరికి వచ్చి దూడని చేసుకొని పూజిస్తా ఉన్నారండి. ప్రియులరా, ఈ లోకములో మనము చాలా మంది ఈ రీతిగానే భక్తి సాగిస్తా ఉన్నామండి. అంటే మేము ఎక్కడ విగ్రహారాధన చేస్తున్నామండి, ఎక్కడ విగ్రహాలకు మొక్కాము అండి అనేసి మనం అంటామేమో. దేవునికి దూరముగా, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగలించి నీవు ప్రథమముగా నీ హృదయములో దేనికి స్థానమిస్తే అది విగ్రహారాధనే. అది దేవునికి విరోధమైనది. దేవుని కోపం రగులుకుంటది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ప్రభు అంటున్నాడు అట్టి వారితో, మీరు లోబడనొల్లని ప్రజలు. మేము విగ్రహారాధన చేయట్లేదండి అనుకోవచ్చు,
దేవునికి స్థానం ఇవ్వకుండా